మనమందరం పుస్తకాల్లో న్యూటన్ మూడవ సిద్ధాంతం గురించి చదివే ఉంటాం. ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు ఈ నియమం కొన్నిసార్లు నిజ జీవితంలో వర్తిస్తుంది. ఫలితంగా ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ఇది నెటిజన్లను షాక్ కి గురి చేస్తుంది. ఈ ఘటన భయపెడుతుంది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భారీ యంత్రాలు ఖాళీ స్థలంలో నీటి బోరింగ్ పనిలో ఉన్నాయి. బోరింగ్ కోసం ఉపయోగించిన పెద్ద యంత్రాలు భూగర్భంలో ఒత్తిడిని సృష్టించాయి. ఇది సమీపంలోని ఇంటికి ముప్పును కలిగించింది. పొరుగువారి ఇంట్లో ఉన్న బోర్ పైపు అధిక పీడనాన్ని తట్టుకోలేక అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో బోర్ నుంచి నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ఘటన చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కి పడేలా చేస్తుంది. భూగర్భం నుంచి పాతాళ గంగ సునామీలా ఉబికి వచ్చింది. అకస్మాత్తుగా నేల చీలిపోయి నీటి ప్రవాహం ఉప్పొంగింది. నీరు భూమి గుండా ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నట్లుగా అనిపించింది. నీరు చాలా వేగంగా ఉప్పొంగడంతో క్షణాల్లో ఆ ప్రాంతమంతా కూడా జలమయమైంది. మొదట్లో గేటు దగ్గర భూమి లోపల నుంచి నీరు నెమ్మదిగా ప్రవహించడం ప్రారంభించింది. అది కొన్ని సెకండ్లలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ఆవరణలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది. అకస్మాత్తుగా భూమి చీలిపోయి విపరీతమైన ఒత్తిడితో నీరు పైకి ప్రవహించింది. ఆ దృశ్యం అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. నీరు దగ్గరికి రావడాన్ని చూసి ఒక వ్యక్తి భయంతో పరుగు పెట్టాడు. మొత్తం సంఘటన దాదాపుగా 10 సెకండ్ల ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. కానీ ఆ కొన్ని సెకండ్లలో పరిస్థితి తీవ్రత స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో జనవరి 29వ తేదీ రాత్రి 8:25 ప్రాంతంలో జరిగిందని తెలుస్తోంది. ఈ ఫుటేజ్ ఆన్లైన్ లో కనిపించిన వెంటనే నెటిజన్లు దానిని వేగంగా షేర్ చేయడం ప్రారంభించారు. నీటి బోరింగ్ సమయంలో భూమి కింద పరిస్థితులు సాధారణంగా కనిపించవు. అయితే భారీ యంత్రాలను ఉపయోగించినప్పుడు, సమీపంలోని బోరింగ్లు లేదా పైప్ లైన్లను నిర్లక్ష్యం చేసినప్పుడు ఒత్తిడి విడుదల కావడం ఖాయం. ఈ సంఘటన మరొకసారి అటువంటి పని సమయంలో అవసరమైన భద్రతా నిబంధనలను సరిగ్గా పాటిస్తున్నారా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. బోర్ తవ్వకం ప్రారంభించే ముందు చుట్టుపక్కల ప్రాంతాన్ని సర్వే చేయడం చాలా ముఖ్యమని స్థానికులు అంటూ ఉన్నారు. సమీపంలో ఏవైనా పాత బోర్లు, నీటి పైప్ లైన్లు, బలహీనమైన నేల ఉన్నాయా అని నిర్ధారించడం చాలా ముఖ్యం. వీటిని విస్మరిస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృతం కావచ్చు. ఈ వీడియో జనం దృష్టిని, అధికారుల దృష్టిని కూడా ఆకర్షించింది.